హాయ్ గైస్, వెల్కమ్ టు బనాటా ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన రెసిపీ ఏంటంటే నిలవ పచ్చడి. ఏంటంటే కొత్తిమీర నిలవ పచ్చడి విత్ బెల్లంతో. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా కొత్తిమీర ఇలాగా కడిగేసుకొని మనం ఆరబెట్టుకోవాలన్నమాట. చక్కగా తడి ఆరిపోయేదాకా మనం కొత్తిమీరని అయితే ఇలాగా ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక మూకట్లాగా అయితే కొత్తిమీరని అయితే వేసుకోవాలి. ఒక కట్ట అయితే తీసుకున్నానండి కొత్తిమీర, కొద్దిగా పెద్ద కట్టే అనమాట. పెద్ద కట్టకి నాకు ఇంత వచ్చింది. వేగిన తర్వాత చాలా కొద్దిగా అయితే అయిపోయింది. మనం బాగా వేగించుకోవాలి. మనం ఆకోటే కాదండి, కాడలతో అయినా తీసుకోవచ్చు. ఇలా కాడలతో మనం వేగించేసుకొని మరొక ప్లేట్లోకి అనేది తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 6 లేదా 8 ఎండుమిరపకాయలు అనేది తీసుకున్నానండి. అలాగే చింతపండు 25 గ్రాముల దాకా తీసుకున్నానండి. ఇప్పుడు ఈ రెండిటిని బాగా వేగించేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి అనేది తీసుకుంటున్నానండి. మిక్సీ జార్లోకి వేడిగా వాడకూడదు, చల్లారిన తర్వాత ఆడాలి. చల్లారిన తర్వాత ఇందులోకి నేను ఉప్పుని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఉప్పుని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ అయితే పడుతున్నానండి. ఇలా కచ్చాపిచ్చాగా వేగించుకొని పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. చక్కగా నలిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బెల్లం వేసుకుందాము అన్నమాట. ఇప్పుడు మనం ఇందులోకి బెల్లాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను 1/2 కప్ అయితే బెల్లాన్ని అయితే తీసుకున్నానండి. మీకు పచ్చడికి తగినంతగా తీసుకోవాలి. ఇదైతే మనకి ఈ విధంగా అయితే పచ్చడి అనేది ఉంటుందండి. ఇది మనకి ఒక 10 రోజులైనా నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ నాకు అంటుంది మా పాప. సర్లే అని చెప్పి టేస్ట్ అయితే ఎలా ఉందని అడిగితే బాగుందన్నది. ఇప్పుడు అంతా అయిపోయింది కదా, ఇప్పుడు తాలింపు అయినా పెట్టుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర అనేది వేసుకున్నానండి. అలాగే ఎండుమిర్చిని చీల్కొని వేసుకున్నానండి. అలాగే ఇప్పుడు కరివేపాకును కూడా వేసుకుని బాగా వేగినివ్వాలి. ఇలా వేగిన తర్వాత పోపులు మనం ముందుగా అడుగు పెట్టుకున్న కొత్తిమీర నిలవ పచ్చడిని ఇందులో వేసేసుకొని బాగా వేగించుకోవాలండి. మనం నూనె పోసుకుండడం వల్ల మనకి పచ్చడి అనేది నిలవ ఉంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.